త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమిన బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఇది మనల్ని మృత్యువు నుంచి బయటపడేసే మంత్రం. నిత్యం పఠించిన వారికి తప్పకుండా ఆపదల నుంచి బయటపడతారని పండితులు చెబుతూ ఉంటారు. మహామృత్యుంజయ మంత్రం ఎంత మహిమాన్వితమైనదో పశ్చిమ కనుమల్లో దాగిన సహస్రలింగం కూడా అంతే మహిమ కలదని పండితులు చెప్తున్నారు. ఉత్తర కర్ణాటక జిల్లా సిర్సీకి 14 కిలోమీటర్ల దూరంలో షల్మలా నదిలో ఈ సహస్రలింగం ఉంటుంది. సహస్రలింగం అంటే ఒక్కటి కాదు, నదిలోని రాళ్లల్లో 1000 శివలింగాలు చెక్కబడి ఉంటాయి. ఈ శివలింగాల దర్శనంతో జన్మజన్మల పాపాలు నశిస్తాయి. ఈ నదిలోని శివలింగాలు కేవలం శివరాత్రి సమయంలోనే బయటపడడం విశేషం. సంక్రాంతి తరువాత షల్మలా నదిలో నీరు క్రమంగా తగ్గుముఖం పడుతుంది. శివరాత్రి వచ్చేసరికి నదిలో నీళ్లు చాలా వరకు తగ్గిపోతాయి. ఆ సమయంలో నదిలోని రాళ్ళు బయటపడతాయి. ఈ రాళ్లపైనే శివలింగాలు దర్శనమిస్తాయి. చిన్నవి పెద్దవి అనే తేడా లేకుండా సుమారు 1000కి పైగా శివలింగాలు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. ఈ శివలింగాలతో పాటు నదిలో గణేశుడు, నంది వంటి దేవతల విగ్రహాలు కూడా మనకు దర్శనమిస్తాయి. ఈ నది చుట్టూ దట్టమైన అడవులు కనువిందు చేస్తాయి. అడవి మార్గం గుండా నడుచుకుంటూ వెళ్ళి షల్మలా నదిలో శివలింగాలను దర్శనం చేసుకుంటారు. శివరాత్రి సమయంలో వేలాది మంది భక్తులు ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. ప్రతి హైందవుడు జీవితంలో ఒక్కసారైనా సహస్రలింగాన్ని దర్శనం చేసుకోవాలని పెద్దలు చెబుతున్నారు. నదిలో ఇన్ని లింగాలను ఎవరు చెక్కారు, ఎందుకు చెక్కారు, కారణాలేంటి, వీటిని చెక్కింది మానవుడా లేదా భగవంతుడా? ఈ ప్రశ్నలు ఎన్నో సంవత్సరాలుగా మనిషి మెదడుని తొలిచివేస్తున్నాయి. కాలం గడుస్తున్నా సరే ఖచ్చితమైన సమాధానం దొరకడం లేదు. అయితే స్థానికుల కథనం ప్రకారం 1678 నుంచి 1718 మధ్యకాలంలో విజయనగర రాజు సదాశివరాయ షల్మలా నదిలో శివలింగాలను చెక్కించారని, శివభక్తులైన విజయనగర రాజులు రాజ్యం బాగుండాలని కోరుకుంటూ ఈ లింగాలను చెక్కించారని చెబుతారు. నదిలో సుమారు 8 కిలోమీటర్ల మేర శివలింగాలు మనకు దర్శనమిస్తాయి. స్థానికుల నుంచి మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. హనుమంతుడి తోక నుంచి ఈ శివలింగాలు ఆవిర్భవించాయని చెప్తారు. మరికొందరి అభిప్రాయం ప్రకారం ఈ శివలింగాలు నదిలోని రాళ్లల్లో సహజ సిద్ధంగా ఏర్పడ్డాయని, ఇదంతా కూడా ఆ శివయ్య మహత్యమేనని చెప్తారు. ఉప్పినంగడి అనే ప్రాంతంలోని షల్మలా నదిలో శివరాత్రి సమయంలో మాత్రమే ఈ శివలింగాలు దర్శనమిస్తాయి. శివరాత్రి పర్వదినం ముగిసిన తరువాత శివలింగాలు నదిలో మునిగిపోతాయి. మహాశివరాత్రి సమయంలో మాత్రమే కనిపించి మాయమయ్యే ఈ సహస్రలింగం నేటికి మిస్టరీగానే మిగిలిపోతుంది. దీని వెనుకున్న రహస్యం ఏంటన్నది ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు. కర్ణాటకలో షల్మలా నదిలో సహస్రలింగం ఉన్నట్లుగానే కంబోడియాలోని కల్ఫ్ స్పీన్లో కూడా ఇలాంటి 1000 లింగాలు ఉన్నాయి. ఇక్కడ మాదిరిగానే కంబోడియా శివలింగాలు కూడా మిస్టరీగానే ఉండిపోయాయి. కంబోడియా శివలింగాల మిస్టరీ గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. అయితే షల్మలా నదిలోని శివలింగాలను చూసేందుకు భక్తులు ఏడాది పొడవునా వస్తున్న 1000 లింగాల దర్శనం మాత్రం కేవలం మహాశివరాత్రి సమయంలోనే జరుగుతోంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.